2026 నూతన సంవత్సరంలో వృషభ రాశి మిత్రులారా, మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు, వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే. ఆ గతకాల సమస్యలన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలామంది ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ 2026 ఒక జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు. మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది. వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొత్త వ్యాపారం ఆరంభించే అవకాశం, గతంలో ఎదురైన నష్టాలు అన్నింటిలో నుంచి బయటపడతారు. మీ అప్పులన్నీ తొలగిపోతాయి. బ్యాంక్ లోన్స్ కానీ, లేకపోతే సబ్సిడీ లోన్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియర్ చేసుకోవడానికో, లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. సోదర సోదరీమణుల ద్వారా గొడవలు, విభేదాలు అన్నీ తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. సంతానపరంగా సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు.